ప్రజెంట్ అయితే మనం తాలాడ కాశీనగర్ మధ్యలో ఉన్నటువంటి వంశధర నది పైన ఉన్నాము. ఈ యొక్క నది ఒడిశా రాష్ట్రంలోని నీమగిరి పర్వతాల్లో పుట్టి అక్కడి నుండి సుమారు 230 కిలోమీటర్లు ప్రవహించి చివరగా కళింగపట్నం దగ్గటైతే ఈ నది సముద్రంలో కలుస్తుంది. 150 కిలోమీటర్ల వరకు ఒరిస్సా రాష్ట్రాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. అక్కడి నుండి మొత్తం ఆంధ్రాని ఆనుకొని ఉంటుంది. అయితే ఈ యొక్క నది ఉప్పొంగిన ప్రతిసారి కూడా ఆంధ్ర బోర్డర్కి సంబంధించి ప్రతి ఒక్క విలేజ్ ముంపుకు గురవుతున్నాయి. మీ అందరికీ తెలుసు, కిందటిసారి ఈ యొక్క నది ఉప్పొంగితే ఆంధ్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో. అందులోన మెయిన్గా రైతులు, ఆ రైతులకు ఉండే పొలాలు ప్రతిసారి ముంపుకు గురయ్యి పంట మా చేతికి వస్తుంది అనే టైంలో ఈ యొక్క నది ఉప్పొంగడం వల్ల ఆ యొక్క పొలాలు మొత్తం కూడా ఈ ముంపుకు గురయ్యి చాలా నాశనం అయిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇలా గవర్నమెంట్ వచ్చి ఏదో ఒక సహాయం చేయడం, ఇలా మళ్ళీ జరగడం, ఇదంతా ఏ ఉపయోగం అయితే లేదు. చూడండి, ఈ యొక్క ఒరిస్సా గవర్నమెంట్ అయితే వాళ్ళ ప్రజలు బాగోగు దృష్ట్యా వాళ్ళకైతే ఏ యొక్క గ్రామం కూడా ముంపుకి గురి అవ్వకుండా ఉండడానికి చూడొచ్చటు రాయికట్టు రివిట్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇలా చేయడం వల్ల అప్పటికంటే ఇప్పుడు కూడా ఎక్కువగా ఇంకా నది ఉప్పొంగి గ్రామాలపైకి వచ్చి ఇంకా ఎక్కువగా పంట నష్టం, అలాగే గ్రామాలు మునిగిపోవడం జరుగుతుంది. ఇదంతా మన ఆంధ్ర గవర్నమెంట్ ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడి ఎలాగైనా సరే ఈ యొక్క ఆంధ్ర బోర్డర్కి సంబంధించి ఒక వాలు నిర్మిస్తే బాగుండని ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా చెప్తున్నారు. నేను ప్రతి ఒక్క విలేజ్ వెళ్ళి అడిగాను. వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఒకటే, ఈ యొక్క నది ఉప్పొంగేటప్పుడు మేము చాలా నష్టపోతున్నాము. ప్రతి ఒక్క పొలం కూడా ఎంతో ఆశతో పంట వేస్తే ఆ పంట మొత్తం నాశనం అయిపోతుంది ఈ యొక్క నది ఉప్పొంగడం వల్ల. దీన్ని గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని మన ఆంధ్ర బోర్డర్కి సంబంధించి ఒక వాల్ కడితే బాగుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ యొక్క విషయం గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ప్రజల మేలు దృష్ట్యా మన ఆంధ్రాకి కూడా బోర్డర్ మొత్తం ఒక వాల్ నిర్మిస్తే వాళ్ళలాగా బాగుంటుందని మా అభిప్రాయం. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇది నా ఒక్కడి సమస్య కాదు, మన ఆంధ్ర బోర్డర్కి సంబంధించి ప్రతి రైతు, ప్రతి ప్రజల ఒక్క సమస్య. ఈ యొక్క వీడియో అధికారులకు షేర్ అయ్యేంత వరకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎలాగైనా ఈ యొక్క సమస్య క్లియర్ అయ్యే విధంగా ఎవరైనా చూసిన ఈ వీడియో షేర్ చేసి ఈ సమస్య పరిష్కారం దిశగా ఆలోచించి ఈ సమస్య పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.